పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో మరొక అనాథ శవానికి అంత్యక్రియలు జరిపారు. ఈ నెల 8వ తేదీన రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఆనవాలు పట్టేందుకు వీలు లేకుండా ఉంది. తెనాలి జిల్లా వైద్య సేవలలో మృతదేహాన్ని ఉంచి 4 రోజులుగా విచారించారు. ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో క్షీణిస్తున్న ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయాలని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీనును కోరారు. దీంతో సేవా సమితి సభ్యులను కలుపుకొని శుక్రవారం తమ వాహనంలో ఆ మృతదేహాన్ని బుర్రిపాలెం రోడ్డులోని మహాప్రస్థానానికి తరలించారు. అక్కడే సాంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. మల్లెల వాసు, పోతురాజు, శ్రీను సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఏదైతే గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో గత 8 సంవత్సరాల కాలం నుంచి కూడా ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం, అనాథలుగా నిస్సాయులుగా ఎవరైనా మరణించో వారి యొక్క పార్థివ దేహాలని ఖననమైతే ఖననం, దానమైతే దానము కూడా చేయడం జరుగుతుంది. ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా ఈ సేవలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున అనగా 12వ తారీఖు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో తెనాలి జీఆర్పీ పోలీసు వారు మరి ఫోన్ ద్వారా తెలిపారు. ఈ నెల 8వ తారీఖున రైలు కింద పడి ఒక వ్యక్తి చనిపోయినట్టుగా, అతని ఆనవాళ్ళు కూడా గుర్తుపడటానికి వీలు లేనంత దారుణంగా బాడీ చితికిపోయి ఉంది. మరి 8వ తారీఖు నుంచి జీఆర్పీ పోలీసు వారు ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి తెనాలి జిల్లా వైద్యశాల నందు భద్రపరిచి వారి గురించి విచారణ చేసినా కానీ ఎక్కడ కూడా జాబితా దొరకపోవడం వల్ల అప్పటికే బాడీ క్షీణించిపోయి ఉంది. మరి నేటికి ఈ రోజుకి కూడా 4 రోజులు దాటిపోయింది కాబట్టి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న మృతదేహాన్ని అంత్యక్రియలు చేయాలని చెప్పేసి జీఆర్పీ పోలీసు వారు కోరగా మరి వెంటనే స్పందించి మా సేవా సమితి సభ్యుల్ని కలుపుకొని తెనాలి జిల్లా వైద్యశాలలో ఉన్న మృతదేహాన్ని మాతృ నుంచి మరి మా వాహనంలోనే బురిపాలెం రోడ్డు వందు మహాప్రస్థానాన్ని తరలించి సాంప్రదాయ పద్ధతిలో ఖననం చేయడం జరిగింది.